హాయ్ అండి. తలకూర కర్రీ చాలా టేస్టీగా, సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా 1 ½ కిలో తలకూర తీసుకొని, ఈ విధంగా నైఫ్‌తో ఇలాగా మనం కాల్చిన చోట గీకేసి, శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకొని, నెక్స్ట్ 1 ½ కిలోకు 3 ఆనియన్స్ ఇలా పేస్ట్ చేసుకొని, కుక్కర్‌లో ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత చెక్క, లవంగా, ఎండుమిర్చి, అలాగే ఆనియన్ పేస్ట్ వేసి, ఆనియన్ పేస్ట్ మంచి రంగు వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 టమాటాలు కూడా యాడ్ చేసి ఇవన్నీ మగ్గిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి తలకూరను యాడ్ చేసి ఉప్పు, పసుపు, కరివేపాకు వేసి దీన్ని మంచిగా మిక్స్ చేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మరొకసారి అంతా మిక్స్ చేసి ఇప్పుడు 1 ½ కిలోకు 3 స్పూన్ల కారము, 3 స్పూన్ల ధనియాల పొడి, 2 ½ స్పూన్ ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసి మంచిగా ఒక మిక్స్ ఇచ్చేసి మసాలాలన్నీ బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులో కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్లో 7 to 8 విజిల్స్ పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తలకూర కర్రీ రెడీ అండి. ఫర్ ఫుల్ వీడియో ప్లీజ్ విజిట్ మై ఛానల్.